హాయ్ ఫ్రెండ్స్, వీడియోలు పెడితే చూస్తారు కానీ సబ్స్క్రైబ్ లైక్ కొట్టరంటారా బాబోయ్. దయచేసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అది త్రివేంద్రంలోని ఒక ఆలయం. ఆ ఆలయ ప్రాంగణంలో ఒక 70 ఏళ్ళ వయసున్న ముసలావిడ ఉదయాన్నే చీపురు పట్టి ఊడుస్తూ ఉంది. అక్కడ వచ్చిపోయే వాళ్ళు ఆమెను చూసి నమస్కారాలు పెడుతూ ఉన్నారు. ఆమె చిరునవ్వుతో సమాధానం చెప్తుంది. ఇదంతా గమనిస్తున్న ఒక ఆయన అక్కడున్న అర్చకుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, ఎవరు ఆమె, ఎందుకు వాళ్ళందరూ దండాలు పెడుతున్నారు అని. దానికి ఆ అర్చకుడు చెప్పిన సమాధానం విని అతను షాక్ అయిపోయాడు. అతను కూడా ఆమెకు నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె పేరు అశ్వతి తిరునల్ గౌరీ లక్ష్మీబాయ్. త్రివేంద్రం రాజవంశీయురాలు, కొన్ని లక్షల కోట్లకు కస్టోడియన్. ఉదయాన్నే లేచి రాజభవనం నుంచి వెంట ఒక్క మనిషి కూడా లేకుండా దర్శనానికి వస్తుంది. భక్తులకు ఇబ్బంది కలిగించకుండా దూరం నుంచే దేవదర్శనం చేసుకుని అందరికీ దండం పెడుతూ పోతుంది. ఆమె ఎవరో తెలియని వారు ఆమె ఆలయం చిమ్మే పని మనిషి అనుకుంటారు. ఎందుకంటే వస్తూనే ఆలయంలో చీపురు పట్టి శుభ్రం చేస్తుంది. ఇలాంటి రాజవంశీయులు బహుశా మన దేశంలోనే లేరు.